ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. యజ్ఞినోపి న ముక్తా స్యుః న ముక్తా యోగినస్తథా తపసా అపి నో ముక్తో గురుతత్వ పరాంగుఖాః అని పరమేశ్వరుడు గురుతత్వం యొక్క ప్రాధాన్యతను పార్వతీదేవికి వివరించాడు గురుగీతలో. నువ్వు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎంత గొప్ప యాజ్ఞికుడవైనా నీకు ముక్తి లభించదు. యోగ సాధకుడివిగా ఎంత గొప్ప యోగ సాధన చేసినా ముక్తి నీకు దుర్లభమే. ఎన్ని వేల సంవత్సరాల తపస్సును ఆచరించినా ముక్తి నిన్ను చేరదు. నీకు ముక్తి గగన కుసుమమే అవుతుంది. పరమేశ్వరుడు ఎందుకు ఈ విధంగా చెప్పాడు? నిజానికి ఏ 3 సాధనాలైతే ముక్తికి మార్గాలో వాటి వల్ల ముక్తి దొరకదంటారేమి? భాగవతంలో సజ్జోముక్తికి అష్టాంగయోగ సాధనకు మించిన సాధన లేదని కదా తెలియజేశారు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి, ఈ విధంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఇచ్చలేని యోగి ఎలమె ముహూర్తార్థమెల్ల ఇంద్రియానుషంగమింత లేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము జించి బ్రహ్మమందు గలయు కౌరవేంద్ర అని శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు కదా. మరి యోగికి ముక్తి రాదంటారేమిటి? తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి, విష్ణువును, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ముక్తిని పొందవచ్చు కదా. ధ్రువుడు ఆ విధంగా 6 నెలల పాటు తపస్సు చేసిన కారణాన శాశ్వతమైన ధ్రువమండలానికి చేరుకొని అనంతరం ముక్తి పొందుతాడు కదా. ఇక యజ్ఞమంటే సాక్షాత్తు విష్ణువే. యజ్ఞో వై విష్ణు. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించటం వల్ల ముక్తి రాదంటారేమిటి? అంటే పరీక్షిత్తుకు వచ్చినటువంటి సందేహాన్ని పరిష్కరిస్తూ సద్యోముక్తికి అష్టాంగయోగ సాధనము అద్భుతమైన మార్గమని చెప్పినవాడు శుకబ్రహ్మ, పరీక్షిత్తు గురువు. అలానే ధ్రువుడికి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ప్రోత్సాహం కలిగించినవాడు నారదుడు, గురువు. యజ్ఞయాగాది క్రతువులనన్నింటినీ ఏ విధంగా ఆచరించాలో తెలియజేసిన వారు గురువులు. అందుకే దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని చేసేటప్పుడు వశిష్ఠుడిని పిలిచాడు. వశిష్ఠుడు చెప్పాడు, అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి యాగం చేయాలి. ఆ అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించడం కోసం ఋష్యశృంగుణ్ణి పిలవమన్నాడు. ఇలా గురుతత్వ పరాంగుఖాః, ఎవరైతే గురువు అక్కరలేదు, అంతా నా ప్రయోజకత్వమే, నేను ఏం చేస్తే అదే వేదము అన్న భావనతో ఉంటారో వారు ఏనాటికి ముక్తిని పొందలేరు. ముక్తి అంటే దేహాన్ని వదిలిన తరువాత అనుకోవద్దు. వస్తున్న సమస్యల నుంచి బయటపడి మానసికమైన ప్రశాంతతో మనగలగటమే ముక్తి. అది ప్రసాదించగలిగినది గురు అనుగ్రహం మాత్రమే. గురువు ఛత్రఛాయలలో నువ్వు పయనిస్తున్నంతకాలం మనశ్శాంతితో ఆనందంగా గడపవచ్చు. నీకొచ్చే ప్రతి సమస్యకు సమాధానాన్ని ఆ గురువే తెలియజేస్తాడు గనుక, నీ బాధలన్నింటినీ అతనే గ్రహిస్తాడు గనుక. అందుకే జగద్గురువు అయినటువంటి, ఆదిగురువు అయినటువంటి ఆ శివుడు ప్రతి ఇంటికి వచ్చి భిక్షం అడుగుతూ ఉంటాడు. కపాలంలో తింటానంటావు, శ్మశానంలో ఉంటానంటావు, అడిగిన వాళ్ళందరికీ బూడిదే ఇస్తానంటావు. ఏమడుగుతాడు ఆయన వచ్చి భిక్ష? నీ హృదయంలో, నీ మనస్సులో, నీ కపాలంలో నన్నుంచుకోరా, నీ జీవితాన్ని అద్భుతంగా తయారు చేస్తాను అని ప్రతి గురువు ఏ విధంగానైతే తన శిష్యుని యొక్క ఉన్నతి కోసం అహర్హము ఆలోచిస్తారో అలా
ఆ జగద్గురువైనటువంటి పరమశివుడు ప్రతి భక్తుణ్ణి భిక్ష అడుగుతూ ఉన్నాడు. అది గురుతత్వం అంటే. ఆ శివుడు అక్కరలేదనుకున్నవాడు అథపాతాళానికి చేరాడు. అనీశ్వర యాగం చేసిన దక్షుడు శివాగ్రహానికి గురి అయ్యి తన స్వరూపాన్ని నష్టపోయాడు. మంత్రపూతమైన ఆయన దేహము వీరభద్రుడి ఖడ్గానికి కూడా ఛేదించటానికి వీలు కాకపోతే చివరికి అతని తలను పెరికివేశాడు వీరభద్రుడు. ఎందుకని ఈ గాథలో ఇంత దారుణంగా వర్ణించటం జరిగింది అంటే, ఎప్పుడైతే గురుతత్వ పరాంగుఖాహ, గురువును నువ్వు వద్దనుకుంటావో అప్పుడు అలాంటి అవస్థ పడాల్సిన స్థితి నీకు వస్తుంది. ఎందుకు మేకతలే పెట్టారు దక్షుడికి అంటే, ఆ మేక ఎప్పుడు మీ మీ మై మై, నాది నేను, అహంకారము మమకారం, ఈ లక్షణాలతో ఉంటే నీ స్వరూపాన్ని నువ్వు కోల్పోతావు. నీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. మేషరాశితో నీ జాతక చక్రం ప్రారంభమవుతుంది, మీనంతో అంతమవుతుంది. కాబట్టి ప్రారంభంలోనే నీ స్వరూపం ఏమిటో నువ్వు గుర్తించు. గురువు లేందే నీ ఉనికే లేదన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఈ విషయాన్ని అద్భుతంగా గురుగీత వర్ణిస్తే, ప్రత్యక్ష సాక్ష్యంగా ఆదిశంకరుల భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి దృష్టాంతాన్ని మనకు అందజేశారు. భారతదేశంలో అవైదిక మతాలన్నీ ప్రబలి అరాచకం రాజ్యం చేస్తున్న సమయంలో 72 మతాలలోని సారాంశాన్ని గ్రహించి వారితో వాదనలు చేసి 6 ఆరాధనా విధాలను ఆవిష్కరించిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు. ఆయన అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యోగ మార్గాన ప్రయాణం చేసి సనాతన ధర్మాన్ని పరిరక్షించారు. తన శిష్యులనందరినీ సమావేశపరిచి వారి ద్వారా బృహత్తర లక్ష్యాన్ని సాకారం చేద్దాం అనుకున్నారు. ఆ శంకర భగవత్పాదుల దగ్గరకు ఆనందగిరి అనే యువకుడు వచ్చాడు. శిష్యుడిగా స్వీకరించమంటూ అభ్యర్థించాడు. కరుణించారు స్వామి. ఆనందగిరి మందబుద్ధి, కానీ ఆయన గురుభక్తి మాత్రం అపారమైనది. గురువు గారికి ఏం కావాలో తెలుసుకొని ఆయన అడగకముందే అన్నీ సమకూర్చేవారు. స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ఈ 4 పేర్లు ఆనందగిరికి తెలియవేమో కానీ 4 రకాలుగా ఆ స్వామిని ఎలా అర్చించుకోవాలో తెలుసు. కానీ గురువుగారు పాఠం చెబితే మాత్రం కంఠస్థం చేయలేకపోయేవాడు, అర్థం చేసుకోలేకపోయేవాడు. ఇది అక్కడున్న శిష్యులందరికీ అవహేళనకు కారణమైంది. ప్రతినిత్యము గురు సేవ చేస్తూ ఉండే ఆయన తత్వాన్ని అపహాస్యం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారు శిష్యులందరికీ పాఠం చెబుదామని సమాయత్తమయ్యారు. అందరూ సంసిద్ధులయ్యారు. కానీ పాఠం చెబుదామనుకున్నటువంటి ఆదిశంకరుల భగవత్పాదుల వారికి ఆనందగిరి జాడ కనపడలేదు. శిష్యులంతా చెప్పారు, స్వామి, మీ వస్త్రాలను ఉతికి ఆరవేయటం కోసం ఆయన నదీ తీరానికి వెళ్ళారు అని తెలియజేశారు. ఆనందగిరి వచ్చేదాకా పాఠాన్ని చెప్పను, వచ్చిన తర్వాత ప్రారంభిస్తాను అని గురువుగారు చెప్పారు. వెంటనే పద్మపాదుడనే శిష్యుడు గురు అనుగ్రహాన్ని సంపూర్తిగా పొందానన్న అహంకారంతో అతనికి వచ్చిన ఏమీ అర్థం చేసుకోలేని స్థితి కనుక ఆయన లేకుండానే పాఠం చెప్పుకుందాం గురువుగారు అంటూ తన మనసులోని మాటను ప్రకటించాడు. ఇంకో శిష్యుడు ఈ గోడకు పాఠం చెప్పటం ఏమిటో, ఆ ఆనందగిరికి పాఠం చెప్పటము అదే, ఏమీ అర్థం కాదు, ఎందుకు గురువుగారు మన సమయాన్ని మనం వృధా చేసుకోవటం అంటూ అవహేళన చేశాడు. అతని పేరే ఆనందగిరి.
కొండలాగా నిలబడతాడు, ఏం మాట్లాడకుండా ఆనందిస్తాడు అంటూ ఇంకొక శిష్యుడు అపహాస్యం చేశాడు. ఇవన్నీ చూశారు శంకరులు. తన శిష్యుడికి అద్భుతమైన జ్ఞానబోధ చేసి వీళ్ళందరికీ గుణపాఠం నేర్పాలనుకున్నారు. ఒక్క క్షణం ధ్యాన ముద్రలో ఉన్నారు. అప్పుడే గురువుగారి వస్త్రాలన్నింటినీ ప్రక్షాళన చేసి భుజం మీద వేసుకొని గురువుగారి కోసం మంచి తీర్థాన్ని బిందెలో తీసుకొస్తున్నటువంటి ఆ శిష్యుడు ఆ వస్త్రాలన్నింటినీ ఒక దగ్గర పెట్టి మంచి తీర్థాన్ని గురువుగారికి అందుబాటులో పెట్టి, విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అని సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఆశ్చర్యపోయారు అక్కడున్న శిష్యులంతా. సంస్కృత భాషలో అత్యంత క్లిష్టమైన తోటక వృత్తంలో ఆశువుగా గురువుగారిని కీర్తిస్తూ అద్భుతమైన స్తోత్రం చేశాడే ఈ ఆనందగిరి అని అప్పటికి అర్థమైంది వారు చేసిన తప్పు. ఏ శిష్యుడికైనా ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా తన కృషి అనుకుంటే తప్పు. గురువుగారి అనుగ్రహం అనుకుంటేనే ఆలోచన సక్రమంగా ముందుకు సాగుతున్నట్టు. ఆనందగిరి పేరే మారిపోయింది. అతి క్లిష్టమైనటువంటి తోటక వృత్తంలో రచన చేశాడు కనుక, ఆశువుగా చెప్పాడు కనుక ఆయనను తోటకాచార్యులు అనడం ప్రారంభించారు. అనంతరం బద్రీనాథులోని పీఠానికి పీఠాధిపతిగా నియుక్తుణ్ణి చేశారు తోటకాచార్యుల వారిని ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇలా అద్భుతమైనటువంటి గురు అనుగ్రహమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అంతేకాని నీ తపస్సు, నీ యోగ సాధన, నీ యజ్ఞయాగాది క్రతువుల ఫలితము నీకు ముక్తిని ఇవ్వలేవు. గురువుకు నువ్వు పరాన్ముఖుడవైనప్పుడు నీ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. గురువు సన్ముఖంలో నీ సాధన కొనసాగినప్పుడు అత్యున్నత స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు. ఈ విషయాలన్నీ వాజశ్రవుడికి తెలుసు. కానీ కోపంతో కుమారుణ్ణి మృత్యవే త్వాం దదామితి, నిన్ను మృత్యువుకు దానం చేస్తున్నాను అని ప్రకటించాడు. నాన్నగారి మాటలు విన్నటువంటి నచికేతుడికి ఎందుకు అలా మాట్లాడారో అర్థం కాలేదు. బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః కిం సద్ యమస్య కర్తవ్యం యత్ మాం అద్య కరిష్యతి. బహూనామేమి ప్రథమః. ప్రథమః, మధ్యమః, అధమః అన్న శబ్దాలకు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు పెద్దలు. గురువుగారు చెప్పకుండానే గురువుగారి మనస్సులో ఏముందో తెలుసుకొని ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగిన వాడు ఉత్తమోత్తమైన అగ్రగణ్యుడైన శిష్యుడు. గురువుగారు చెప్పిన తరువాత ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేవాడు మధ్యముడు. గురువుగారు చెప్పినా ఆ పని చేయకపోతే వాడు అధముడు. ఇక్కడ నచికేతుడు అదే అంటున్నాడు. బహూనామేమి ప్రథమః. గురువుగారు చెప్పకముందే ఆయన పని చేసేవారిలో నేను ఒకడిని. నా తండ్రి నా గురువు. వారికి ఏ పని చేస్తే ఇష్టమో తెలుసుకొని వారు చెప్పకముందే చేస్తూ ఉండేవాడిని. కానీ వారి అంతరంగంలో ఇంకేముందో అది నేను చేయలేకపోయానేమో. ప్రథముణ్ణి కాకపోవచ్చు, కానీ మా నాన్నగారు చెప్పిన మాటను ఏ రోజు నేను కాదనలేదు. ఏ రోజు ఆయన మాటను జవదాటి ఎరుగను. కనుక నేను తప్పకుండా మధ్యముడిని అని చెప్పగలను. అధముడిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాను అని గర్వంగా చెప్పాడు నచికేతుడు. విద్యార్థి లోకానికి నచికేతుడు ఆదర్శం కావాలి. గురువుగారిని ఏ విధంగా సేవిస్తే, ఏ విధంగా ఆయన శుశ్రూష చేస్తే
మన జీవితం సంస్కరింపబడుతుందో తెలుసుకొని గురు అనుగ్రహం కోసం, గురు సందేశాన్ని అందుకోవటం కోసం నిరంతరము కృషి చేసేవాడే నిజమైన శిష్యుడు. ప్రథమ వర్గానికి చెంది ఆయన చెప్పకముందే వారి పనులన్నీ, వారి సందేశాలన్నీ, వారి లక్ష్యాలన్నింటినీ నెరవేర్చగలిగితే అది ఉత్తమోత్తమమైన శిష్యరికం. అలా కాకుండా కనీసం వారు చెప్పిన తరువాతనైనా దాన్ని చేసేటువంటి వృత్తి, ఆలోచన మనదైతే మధ్యమ రకానికి చెందినటువంటి శిష్యులు. అది కాక ఇది కాక గురువుగారు చెప్పినా చెయ్యాలన్న ఆలోచనలు నీలో కలగకపోతే నీకంటే అధముడు ఇంకొకడు లేడు. నాన్నగారు నన్ను యముడి దగ్గరికి పొమ్మన్నారే, నేను చేసిన తప్పేమిటి? యముడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేనేం చెయ్యాలి? యమలోకానికి ఎప్పుడు బయలుదేరాలి అని అనుకున్నాడు తప్పితే, తండ్రి గారు చెప్పినా నేనెందుకు వెళతాను యముడి దగ్గరికి అనుకోలేదు నచికేతుడు. గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, నచికేతుడు తన తండ్రి మాటను జవదాటకూడదని నిశ్చయించుకున్నాడు తప్పితే, యముడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మా నాన్నగారి మాటను నేను కాదంటాను అని అనుకోలేదు. ఏ మూలన తానేమిటో తనకు పూర్తిగా తెలిసిన వాడే నిజమైన సాధకుడు. అందుకే నచికేతుని యొక్క వ్యక్తిత్వము ప్రతి వ్యక్తిలో ఉద్భవించినప్పుడు భారతదేశం స్వర్గధామం అవుతుంది. గురు సందేశం కార్యక్రమంలో అద్భుతమైనటువంటి వీరి జీవిత చరిత్రలన్నింటినీ ఆపోసన పడుతూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా తలపోశాడు. తప్పనిసరిగా యముడి దగ్గరకు వెళ్ళాలి అని అనుకున్నాడు. కొడుకుతో పరుషంగా మాట్లాడినటువంటి వాజిశ్రవుడు తన తప్పును తెలుసుకున్నాడు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపము నిన్ను అథపాతాళానికి చేరుస్తుంది. యూ డ్రింక్ ద పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు డై ఈజ్ యువర్ ఫూలిష్నెస్. నువ్వు విషం తాగి ఆ విష ప్రభావం వల్ల ఎదుటివాడు చావాలని కోరుకోవటం ఎంత అవివేకమో, నీకు కోపం వస్తే ఎదుటివాడు నాశనం కావాలి అని అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతాలాప విలహితం సా తితిక్షా నిగజ్జతి అంటాడు వివేక చూడామణిలో. అన్ని వేళలా సహనానికి మించిన సాధన లేదు. ఆ సహనం ఎలా ఉండాలి? మాట్లాడకుండా కూర్చున్నా మనసులో ఎదుటివాడు నాశనం కావాలి, ప్రతీకారం తీరాలి అని భావిస్తే అది సద్లక్షణం కాదు. బాధపడకుండా ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో, దీని ఆంతర్యం ఏమిటో అని ఆలోచించేవాడే తితిక్ష కలిగిన సాధకుడు. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేవి 6 సాధకుని లక్షణాలుగా, శిష్యుని లక్షణాలుగా చెప్పింది శాస్త్రం. నచికేతుడు కూడా అలాంటి తితిక్షతో తండ్రి మాటను జవదాటకూడదనుకున్నాడు. కానీ వాజిశ్రవుడు కోపంలో సంయమనం కోల్పోయి తన కుమారుణ్ణే యమపురికి పొమ్మంటూ ఆదేశించాడు. అలా నచికేతుడు యమసదనానికి పయనమయ్యాడు. పయనమవుతూ తండ్రితో ఒక మాట అన్నాడు. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథాపరే, సస్యమివ మర్త్య పశ్యతే సస్యమివ జాయతే పునః. అద్భుతమైన మాటను తండ్రితో చెప్పటం ప్రారంభించాడు. అనుపశ్య యథా పూర్వే. పూర్వే, పూర్వము మన పెద్దలు ఎలాంటి కర్మాచరణ చేశారో ఒక్కసారి పరిశీలించండి. ప్రతిపశ్య తథా అపరే, దాన్ని
ఇప్పుడు ఆచరించే ప్రయత్నం చేయండి. అది శ్రేయోదాయకమైనది. సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, పెద్దలు మనకిచ్చిన సంస్కారాన్ని వదిలేసి మన స్వకపోలజనితమైనటువంటి ఆలోచన విధానంతో వారు చేసినవన్నీ తప్పులు అనుకోవటం మూర్ఖత్వం. ఆంజనేయుడు కూడా 100 యోజనాల సముద్రాన్ని దాటుదామనుకున్నప్పుడు తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి. దివ్య పురుషులైన చారణులు సంచరించిన మార్గంలో వెళదామని నిశ్చయించుకున్నాడు. అంటే అర్థం ఏమిటి? అంతకుముందు ఆ లక్ష్యాన్ని సాధించిన మహానుభావుల యొక్క అడుగుజాడలలో నడవాలన్న సంకల్పం చేసుకున్నాడు. ఐఏఎస్ చేద్దామని మీరు అనుకున్నప్పుడు అంతకుముందు ఐఏఎస్ చేసిన వాళ్ళు ఎలాంటి పరిశ్రమ చేశారు అని గమనించి వారిని ఆదర్శంగా తీసుకుని ముందరికి నడిచినప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. అలా అనుపశ్య యథా పూర్వే, మన పూర్వం పెద్దలు ఎలాంటి మహత్ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వర్తించారో, ఎలాంటి సాంప్రదాయాన్ని ఆచరించారో దాన్ని మనం ఆచరించగలిగితే, వాళ్ళు ఏ విధంగానైతే నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారో, పెద్ద పెద్ద కుటుంబాలు కూడా విచ్ఛిన్నం కాకుండా కలిసి ఉన్నారో, అలా మనం ఉండగలుగుతాం. ఉన్నదే 2 పిల్లలు, 1 లేక 2, 4 4 రూముల్లో 4 రకాలైనటువంటి వ్యావృత్తులలో ఉంటే ఇహ అది కుటుంబం అని అలా అనిపించుకుంటుంది. గురు సందేశం కార్యక్రమంలో మానవ జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకుందాం. అందరం కలిసి ఆనందంగా ఉండటానికి ఎలాంటి విధి విధానాలు అవలంబించాలో ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా, అద్భుతమైన ఆర్షవాన్మయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సస్యమిమర్త్య పచ్యతే, చెట్లు చేమలులాగా మనిషి కూడా పడిపోతాడు. సస్యమివాజ ఆయతే పునః, మళ్ళీ చెట్ల చేమలలాగానే పెరుగుతాడు. ఆ కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంటూ తండ్రికి అద్భుతమైనటువంటి బోధ ఆరక్షణంలో చేశాడు. కనుక ఏదీ శాశ్వతం కాదు. చెట్లు చేమలు పుడుతున్నాయి, మాసిపోతున్నాయి, నాశనమవుతున్నాయి. అలానే మనిషి. మరి ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా అందరము కలిసి అనుభవించటంలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించగలిగినప్పుడు గురు సందేశం కార్యక్రమం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. 4 గదుల్లో 4 నానా రకాల వ్యావృత్తులలో జీవితాన్ని గడపటం వల్ల ప్రయోజనం ఏమున్నది? ఇంతకుముందు అందరం నట్టింట్లో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వారు నెట్టింట్లో కూర్చొని ఆ నెట్టులో అనేక మందితో మాట్లాడుతూ ఇంట్లో ఉన్న వాళ్లతో సంభాషించే సమయం లేక అవస్థపడుతూ ఉన్నారు. అందుకే మనిషికి మధ్య గ్యాప్, అంతరం పెరుగుతోంది. ఒక మనసులో ఉన్న భావన ఇంకొక మనిషి గ్రహించటం కష్టమవుతుంది. భార్య భర్తల మధ్య కూడా వైయక్తికమైన ఆలోచన విధానం పొడసూపుతుంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. ఆ శివుడు పార్వతి ఒకరి గురించి ఒకరు తపస్సు చేసుకొని ఆ తపస్సు వలన శుష్కించిన దేహాలను 2 ఎందుకు మనకు వేరువేరుగా ఉండాలన్న ఆలోచనతో ఏకమయ్యి అర్ధనారీశ్వరులుగా అవతరించిన వైనాన్ని గమనిస్తే, అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించగలిగితే భార్యాభర్తల మధ్య ఎందుకు ఇంత భేదం వస్తుంది, ఎందుకు ఆలోచన దృక్పథంలో ఇంత తేడా కనబడుతుంది మనకు అర్థమవుతుంది. ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేస్తున్నామా? ఒకళ్ళ ఆనందంకి ఇంకొకళ్ళు అడ్డు అని భావిస్తున్నామా? ఈ ఆలోచనను ఒక్కసారి మనం తేరిపార పరిశీలించగలిగితే మన కష్టాలకు కారణం ఏమిటో తెలుస్తుంది. కఠోపనిషత్తులో అద్భుతమైన ఈ సత్యాన్ని అత్యంత మృదువుగా తండ్రికి తెలియజేసినవాడు నచికేతుడు. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా అపరయే. ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళు ఎలా జీవితాన్ని గడిపారు, ఎలాంటి సందేశాన్ని మనకు అందించారు, ఈ విషయాన్ని మనం గమనించగలిగితే పడిపోయేటువంటి మానవ జీవితం పరమార్థం చేరుకోవటానికి మార్గాన్ని నిర్మించుకున్నటువంటి సాధన చేసినట్టు అవుతుంది. అలా అద్భుతమైన సాధన క్రమానికి సోపానాలు నిర్మించుకోవాలన్న ఆలోచనతో తదనంతరము యమపురికి చేరినటువంటి నచికేతుడు యముడితో ఎలా సంభాషించాడు, ఆ సంభాషణ ద్వారా మనం
ఏం అర్థం చేసుకోవాలి, మన జీవితానికి ఆ సత్యాన్ని ఎలా అన్వయించుకోవాలి, తద్వారా కథల రూపంలో అద్భుతమైన గురు సందేశంలోని సత్యాలను తెలుసుకుంటూ మన జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలి, ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.